చాలా మంది తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటంటే, మనం తల్లిదండ్రులు పిల్లల మీద ఎంత ప్రేమ చూపిస్తారో, పిల్లలు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రుల మీద అంతే ప్రేమ చూపిస్తారు అంటున్నారు. ఇది నిజమే అంటారా? నిజం కాదు, అయితే అబద్ధం కూడా కాకపోతుంది. ఎందుకంటే ఇది ఇదే కూడా చెప్పా, ఇటువంటి గణితం అసలు లేదు. ఇది ఒక గణితం, మ్యాథమెటిక్స్ కాదు. ఈ మ్యాథమెటిక్స్ లేదు. తండ్రి కొడుకుని సరిగ్గా చూడకపోయినా సరే, కొడుకు పెద్దవాడి తండ్రి సరిగ్గా చూసే అవకాశాలు ఉంటాయి. అట్లనే తండ్రి కొడుకుని హింసించినా సరే, లేకపోతే తండ్రి బాగా చూసినా సరే కొడుకు తండ్రిని హింసించే అవకాశాలు ఉంటాయి. కానీ ఎక్కువగా మాత్రం నా ఉద్దేశంలో తల్లిదండ్రుల నుండి పొరపాట్లు ఉంటాయి, కానీ కొడుకుల్లో మాత్రం కూతుళ్ళలో కానీ ఎక్కువగా పొరపాట్లు ఉండవు. బాగా కొడుకుల్ని గౌరవించాలి, ఎక్కువగా శాసించకూడదు. మరి చిన్నప్పుడు ఏదైనా శాసిస్తే శాసించవచ్చు, కానీ ఎక్కువగా శాసించకుండా ఉంచితే. ఈ రోజుల్లో ఎక్కువగా వినిపించే మాట ఏంటంటే, భార్యలు ప్రియుడికి ఇచ్చిన ప్రాముఖ్యత భర్తకి ఇవ్వట్లేదు అంటున్నారు. అలాగే భార్యలు ఏమంటున్నారంటే, భర్తలు ఉంచుకున్న దానికి ఇచ్చిన ప్రాముఖ్యత ఉన్న భార్యకి ఇవ్వలేదన్నారు. ఇది నిజమే అంటారా? అక్షరాల నిజం, పూర్తిగా నిజం. ఎందుకని అట్లా పరాయి వాళ్ళకి ఎక్కువగా ప్రాముఖ్యం ఇస్తున్నారు. అట్లా ఇవ్వకూడదు. భర్తని బాగా చూసుకోవాలి భార్య. ఒకవేళ ఏదైనా శరీరం కోరికల కోసం ఏదో ఎక్కడెక్కడైనా కొద్దిగా విచారం చేసినా సరే, భర్తను మాత్రం ప్రేమగా చూసుకోవడం భార్య విధి. అట్లనే భర్త కూడా ఎక్కడ కొద్దిగా మార్పు కోసం వ్యభిచారం చేసినా సరే, భార్యని బాగా ప్రేమగా చూసుకోవాలి. ఇద్దరు ప్రేమగా ఉంటే, అది వాళ్ళిద్దరికి ఇష్టమైతేనే. నాకు ఇష్టం లేదు విడిపోవడం, అంతకంటే మార్గం లేదు. తప్పు ఒప్పు అనే ప్రశ్న లేదు అక్కడ. నువ్వు వ్యభిచారం తప్పు అని నేను అంటలా. వ్యభిచారం నీకు ఇష్టమా కాదా? ఇప్పుడు టీ తాగొద్దు, నువ్వు టీ తాగకపోతే నేను ఒప్పుకోను. పెళ్లి ముందు చెబుతారు, నాకు టీ తాగే అలవాట్లేదు, మన ఇంట్లో టీ కాయటం ఇష్టం లేదు, నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకో, లేకపోతే లేదు అంటే అది తప్ప ఒప్పు అనే ప్రశ్న కాదు అక్కడ. ప్రశ్న ఏంటంటే ఇష్టమా ఇష్టం కాదా? ఇద్దరు ఇష్టాలు కలిసిపోవాలా. ఇద్దరు ఇష్టాలు కలిసిపోయినప్పుడు విడిపోవటం మంచిది. ఎందుకు ఏమిటి అని అడగకుండా వెంటనే ఇష్టమైతే మాత్రం ఇద్దరు ప్రేమగా చూసుకోవాలంటారు. అయినా సరే ఇద్దరు ఇష్టాలు కలిసి ప్రేమగా ఉంటే మా పెళ్లి మంచిది. వ్యభిచారం చేసినా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఒకళ్ళ ఇష్టాన్ని ఒకళ్ళు గౌరవించుకుంటూ, ఒకళ్ళ ఆలోచనలు ఒకళ్ళు గౌరవించుకుంటూ, ఒకళ్ళకి ఒకళ్ళు విలువ ఇచ్చుకుంటూ ఉంటే ఆ పెళ్లి స్వర్గమే. వ్యభిచారం చేసినంత మాత్రం అటువంటి పెళ్ళిళ్ళు నాకు ఎక్కడ కనిపించలే. నాకు కూడా కనిపించలేదు ఎక్కడ కూడా. అట్లా ఉండే పెళ్లి ఉంటే లేనే ఉంది. అటువంటి పెళ్లిని కనపడటం కాదు, కళ్ళలో ఊహించడం కూడా కష్టం అనమాట. కళ్ళలో కూడా నేను ఊహించినటువంటి పెళ్ళిళ్ళు ఉంటాయని. పెళ్ళిళ్ళు అంతా కూడా అహంకారం చూపించేవాళ్ళు. కానీ పెళ్లి చేసుకోమని చెప్పేవాళ్ళు మాత్రం ఏ మాటలు చెప్తారు, అరే సుఖం ఉండిద్ది, అవి ఉండిద్ది, వండి పెట్టిద్ది, అవి అని చెప్తున్నారు తప్ప ఏమి చెప్పట్లే. కానీ అది తల్లిదండ్రులు చెప్తారు. కానీ వాళ్ళు తల్లిదండ్రులకి ఎంతసేపు, తండ్రికి ఎంతసేపు నాకు కోడలు కావాలనే ఉద్దేశం ఉంటాడు తప్పితే, తన స్వార్థం కోసం పెళ్లి చేసుకోమని అంటాడు తప్పితే, కొడుకు బాగుపడతాడని సంతోషం కోసం మాత్రం, తన సంతోషం కోసం, తన స్వార్థం కోసం కోడలు కావాలని అంటాడు. అట్లనే తల్లి కూడా తన సంతోషం కోసం, తన స్వార్థం కోసం అల్లుడు కావాలని అంటది. అంతే తప్పితే వాళ్ళ కొడుకు కూతుళ్ళ మంచి కోసం అని మాత్రం కాదు. కొంతమంది భర్తలు కొన్ని విషయాలు విమర్శిస్తున్నారు. భార్య తన అందానికి ఇచ్చిన ప్రాముఖ్యత కూడా భర్తకి ఇవ్వట్లేదంట. ఇది నిజమే అంటారా? నిజమే కావచ్చు, నిజమే. అయితే అందం కోసం కాలం ఎక్కువ గడిపినందువల్ల భర్తకి ప్రాముఖ్యం ఇవ్వట్లేదు అనేది నిజం అయినా కూడా, అసలు ముఖ్యమైన కారణం ఏంటంటే, అసలు ఎదుటివాడిని మనం లెక్కలో తీసుకుంటే చులకనైపోతాం. నువ్వెంత, నీ మొహం ఎంత, చిచి అని చేదరించుకుని అని చెప్పి చేదరించుకుంటుంటే, అమ్మో చేదరించుకుంటుంది, దీన్ని వదిలిపెడితే మనకి పుట్టగతులు ఉండవు అని చెప్పి ఇంకా ప్రేమ చూపిస్తామని చెప్పి ఒక అపోహలో ఉంటున్నారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. అట్లా ఉండటం మాత్రం అంటే భర్త ఏ పరిస్థితిలో ఉన్నా సరే, భార్య మాత్రం నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి కంపల్సరీగా, నాకు ఇంత డబ్బులు ఇవి, లేదా నాకు చీరలు కొని బంగారం కొని అని వేధిస్తున్నారనేది వినిపిస్తున్నాయి. వేధించవచ్చు, కానీ కొంతవరకు మాత్రం బ్యూటీ పార్లర్కి పోయినా కూడా తప్పులేదు. శృంగారానికి టైం ఇచ్చినా తప్పులేదు. కానీ శృంగారానికి టైం ఇచ్చినా సరే భర్తని మాత్రం బాగా ప్రేమగా చూసుకోవాలి. అంతే తప్పితే పొద్దుగూకులు కూడా శృంగారం చూసుకుంటూ భర్తని లెక్క చేయకుండా అసలు ఏం చేయకుండా ఉంటే మాత్రం బాగోదు. భర్తని లెక్క చేయాలంటే మరి భార్యను లెక్క చేయకూడదు అంటే కాదు, ఒకళ్ళు లెక్క చేసుకోవాలా. భర్తని లెక్క చేయాలి, భర్తను దేవుడు అనుకోవాలంటే అట్లా నేను ఒప్పుకోను. భర్తని దేవుడు అంటే నేను ఒప్పుకోను. భర్త మంచి స్నేహితుడే, భార్య మంచి స్నేహితురాలే. అట్లా ఒకళ్ళు స్నేహితుడిగా భావించాలి తప్పితే పతి ప్రత్యక్ష దైవం అని చెప్పి ఇటువంటి సూక్తులు మాత్రం
ఈ సూక్తుల వలన నష్టమే తప్పితే లాభమే ఉండదు. అది దానివల్ల ఏం లాభం లేదు. ఇద్దరు స్నేహితులుగా ఉండి కొద్ది గొప్ప శృంగారం చేసుకోవచ్చు, లేకపోతే బ్యూటీ పార్లర్ పోవచ్చు, ఇతను కూడా ఎక్కడికైనా తన అవసరాల కోసం పోవచ్చు. కానీ అసలు కొద్ది గొప్ప బాగా చూసుకునే అవకాశం మాత్రం ఉండకుండా ఏముండదు. బాగా చూసుకోకుండా ఉండటానికి కారణం శృంగారం మాత్రం కాదు, వీళ్ళల్లో ఉన్న మూర్ఖత్వం తప్పితే శృంగారం మాత్రం బాగా చూసుకోవడానికి అడ్డం రాదు. భర్త సంపాదనలో సగానికి సగం భార్య సొగసులకే ఆ సోపులకే ఖర్చు పెడుతున్నాడు అన్నారు, నిజమే అంటారా? పూర్తిగా నిజం. ఎక్కువ మంది చూస్తున్నాను, ఎన్నో సంవత్సరాలు చూస్తున్నా. దేనికని ఇలా జరుగుతుంది అంటారు? భార్యను మంచి చేసుకోవడం, లేకపోతే మనం పుట్టగతులు లేవని చెప్పి ఉద్దేశంతో ఉంటున్నారు. ఇప్పుడు మామూలు జమరాయని ఉండేవాడు, ఆడదాన్ని మాట్లాడకపోతే బువ్వే లేదు అంటాడు. అట్లా ఆ పరిస్థితిలో అంత పరిస్థితిలో ఉన్నప్పుడు భార్యను సంతోషం చేయడానికి పట్టుచీర తీసుకొస్తాడు, నెక్లెస్ తీసుకొస్తాడు, ఏదో తన స్తోమత దగ్గరగా తీసుకొస్తాడు. తను మాత్రం సంతృప్తి చెందట్ల. అయినా సరే ఆమె సంతృప్తి చెందదు. మూర్ఖత్వం అది అనమాట. ఇతను మాత్రం అగ్గిపుల్లు వేస్తే తగలబడిన గొడవలు కట్టుకుంటాడు. భార్య మాత్రం పట్టుచీర తీసుకొచ్చి ఇస్తాడు. ఆ విశ్వాసం అనేది భార్యకు లేదు. భర్త భార్య మీద రోజుకు 100 రూపాయలు ఖర్చు పెట్టినా సరే ప్రియుడిచ్చే 2 రూపాయలకు విలువ ఇస్తుంది, కానీ భర్త ఖర్చు పెట్టే 100 రూపాయలకు విలువ ఇవ్వటం ఆడదు. ఎందుకంటే వీడు ఎట్టైనా ఖర్చు పెట్టాల్సింది, అడిగిపోతాడు. ఆ 2 రూపాయలు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి నేను అని చెప్పి ఆ 2 రూపాయల కోసం ప్రియుడి దగ్గర బాగా గౌరవంగా ఉంటుంది. కానీ వీడు 100 రూపాయలు అడిగిపోతే వీడు 100 రూపాయలు ఖర్చు పెట్టకుండా అని చెప్పి నిర్లక్ష్యం చేస్తుండే తప్పితే ఈ 100 రూపాయలు నాకు ప్రేమతో ఖర్చు పెట్టండి నా మీద, మరి నేను తగ్గట్టుగా నేను కూడా అతన్ని ప్రేమగా చూడాలి అనే ఉద్దేశం భార్యలో ఏ కోసైనా కనపట్టలేదు. ఇది 100కి 99 కాదు, ఇంకా అంతకంటే ఎక్కువ మందికే ఇటువంటి భావాలు ఉన్నాయి. భార్య భర్తను ఏ స్థాయిలో ఉంచాలి, భర్త భార్యను ఏ స్థాయిలో ఉంచాలంటారు? ఇద్దరు సమాన స్థాయిలో ఉండాలని నేను అనుకోవటం. ఒకప్పుడు వంట పనులు భర్త భార్య సహకారం చేయొచ్చు. తర్వాత ఒకప్పుడు ఆఫీస్ పనులు కూడా, ఒకప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంత భర్త ఆఫీస్ పని చేసుకుంటూ ఉంటాడు. దాంట్లో భార్య కూడా కొంత సహకారం ఇవ్వచ్చు. ఎవరికి ఎంత సహకారం ఇవ్వాలనేది వాళ్ళిద్దరు చేసే పనులను బట్టి, వాళ్ళిద్దరి చదువులను బట్టి ఉంటుంది. కానీ పనిలో మాత్రం చేదోడు వాదుడుగా ఉండటం మాత్రం మంచిది. అంతే తప్పితే నీ స్థాయి తక్కువ, నువ్వు నాకు అన్నం వండి పెట్టాలా, నువ్వు అని చెప్పి అంటే మాత్రం ఒప్పుకోను. భార్య భర్తకి అన్నం వండి పెట్టి పళ్ళెం కడగాలని రూల్ మాత్రం ఏమీ లేదు. ఎంత ఉద్యోగం చేసినా సరే, ఏం చేసినా. ఒకప్పుడు భర్తకి భార్య సరిగా లేకపోతే భార్యకి అన్నం పెట్టి పళ్ళెలు కడిగే వాళ్ళు భర్తలు చాలామంది ఉంటారు. అయితే జ్వరం వచ్చినప్పుడే చేస్తారు, కానీ మామూలుగా ఉన్నప్పుడు కూడా పనిచేస్తే అది నేను పదువు తక్కువ అని అనుకోను. కానీ చాలామంది మాత్రం భార్యకు ఒక మనిషిని తీసుకొచ్చి, ఒక మగవాడిని తీసుకొచ్చి సప్లై చేయమని చేస్తారు, కానీ భార్య పళ్ళని కట్టడం మాత్రం చచ్చిన ఒప్పుకోడు. భార్యని దడిసి భార్యకి మనుషుని తీసుకొచ్చి పెట్టమని పెడతారు, కానీ పొలాన్ని అమ్మాలా, లేకపోతే ఇంట్లో కొన్ని పెత్తనాలు ఉంటాయి. ఆ పెత్తనాన్ని మాత్రం భార్య తీసుకోవటం మాత్రం భర్త చచ్చిన ఒప్పుకోడు. ఒక పొలం 1 ఎకరం అమ్మాలంటే భార్యకి చచ్చిన ఛాన్స్, భార్యతో చర్చించడు. భార్య ఏదైనా అన్నా కూడా ఆ మాట వెండు, ఛాన్స్ కూడా ఇవ్వడు. కానీ మనుషులు తీసుకొచ్చే విషయంలో మాత్రం భార్యకు దడిచి మనుషులు తీసుకొచ్చి పెడతాడు. నా పద్ధతి అట్లా కాదు, నా పద్ధతి పద్ధతి ఏంటంటే పొలం విషయంలోనే సరే, ఎక్కడైనా సరే సమానంగా చర్చించుకొని, ఇద్దరు అభిప్రాయాలు కుదుర్చుకొని, మాట కలుపుకొని పోవటం మంచిది. కానీ మనుషుల్ని తీసుకొచ్చి పెట్టడం అనేది మాత్రం అది నాకు మంచి అలవాటు అనేది అనిపించదు. కానీ జనం మాత్రం మనుషులని తీసుకొచ్చి పెడతారు, కానీ పొలాల విషయంలో కానీ ఏదైనా భార్యని సంప్రదించరు. ఇది మాత్రం నేను చాలా మందిలో చూశాను.